ఈ మాటలు విన్నారు కదా, తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండరు కాక అంటారు. అంట మాత్రాన అది విశ్వాసుల మీదకి రాదు. అన్ని మాత్రాన దాన్ని ఒక ఏం పలుకుతారంటే ఆశీర్వాదం అంటారు దాన్ని. ఇప్పుడు పాస్టర్ గారు లేకపోతే అయ్య గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు అంటారు. ఆయన ఇచ్చినంత మాత్రాన, అలా పలికినంత మాత్రాన అది మనకి రాదు. ఎందుకే ఎప్పుడు వస్తుంది అంటే, దేన్ని బట్టి వస్తుంది అంటే, అక్కడ ఏం పలుకుతున్నారు? తండ్రి యొక్క ప్రేమ అంటున్నారు. అంటే ఆ ప్రేమ నీ మీదకి ఎప్పుడు వస్తుందంటే, ఆ రుచి ఎప్పుడు చూస్తామంటే, అసలు దేవుడు ప్రేమ ఎటువంటిది అని గ్రహించి అర్థం చేసుకుని రుచి చూస్తే అప్పుడు నువ్వు అనుభవిస్తావు. అది ఆయన ఎంత ప్రేమమయుడు, ఎంత ప్రేమిస్తాడు, ఎప్పుడు ప్రేమిస్తాడు అని సరిగ్గా ఆయన గురించి అర్థం చేసుకుంటే ఆ ప్రేమ నీ జీవితంలో అనుభవిస్తావు. ఒకటి. రెండవది ఏంటంటే, రెండవ పదవి ఏంటి? యేసు యొక్క కృప అన్నంత మాత్రాన అది రాదు. 2 పేతురు 1:2 చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియైనను అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. సో ఇందాడ తండ్రి యొక్క ప్రేమ చూసాం. అంటే ఆ ప్రేమ దేవుడు అర్థం చేసుకుంటేనే, ఉదాహరణకి నా జీవితంలో రక్షణ పొంది పరిశుద్ధాన్ని పొందుకున్న తర్వాత కూడా దేవుడి గురించి అర్థం కాక అసలు నేను పరలోకి వెళ్తాను లేదో డౌట్ ఉండేది, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా లేదో డౌట్ ఉండేది, అసలు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా డౌట్ ఉండేది. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత మొత్తం మనిషి మారిపోడు. లోటుపాట్లు, బలహీనతలు అయ్యి ఉంటాయి. ఉన్నప్పుడు నన్ను నేను చూసుకుని అనుకున్నాను కదా, తండ్రి అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని ఇప్పుడు భయపడుతూ ఉండేవాడు. దేవుడికి భయంతో బతకడమే. కాకపోతే దేవుడిని వదలలేం, ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతాం. దేవుడిని విడిచిపెడితే నరకానికి వెళ్ళిపోతాం. సో ఆ భయంతోనే ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుడు ఎంత ప్రేమామయుడు, ఆయన మనసు ఏంటి, ఆయన హృదయం ఏంటి, సరిగ్గా దేవుడిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ దేవుడి ప్రేమని నేను రుచి చూశాను. అంతేగాని పాస్టర్ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తే అది నాకైతే రాలే. మీకు ఎప్పుడు వచ్చిందా? మీరు చాలా కూటాలకు వెళ్ళి ఉంటారు, చర్చికి వెళ్ళి ఉంటారు. అయ్యగారు వచ్చేసి తండ్రి ప్రేమ ఆశీర్వాదం ఇచ్చారే, అది ఎప్పుడు వచ్చిందా మీ మీదకి? అది దానివల్ల ఒక సాక్ష్యం ఉన్న పని, ఆ పాస్టర్ గారు ఇలా అన్నారు అనేపాటికి నాకు ఒళ్ళంతా ఇదైపోయింది, లేకపోతే ఒక ఆశీర్వాదం వచ్చింది, మేలు పొందుకున్నాను సాక్ష్యం ఏమన్నా ఉందా? ఏమీ లేదు, సున్నా. నేను ఎప్పుడైతే తండ్రి అసలు మనసు ఏంటి, హృదయం ఏంటి, దేవుడు అంటే ఏంటి అది అర్థం చేసుకున్నప్పుడే మాత్రమే దేవుడికి నేను దగ్గర అవ్వడం జరిగింది. నా దేవుడు ఇంత నన్ను ప్రేమిస్తున్నాడా అంటే, మనుషుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ చాలా గొప్పది అనే జ్ఞానం నా లోపల కలిగినప్పుడు అప్పుడు ప్రేమ ఏంటో రుచి చూసి దేవుడికి దగ్గర అవుతూ వచ్చానమాట. కొంచెం నువ్వు దేవుని యొక్క ప్రేమను ఎంత అర్థం చేసుకుంటావో అంతగా ఈ లోకములో ఉన్న వస్తువులు లేకపోతే మనుషుల మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది. పోల్చి చూసుకుంటే దేవుడు మనుషులను ప్రేమించమన్నాడు, కరెక్టే. కానీ దేవుడి కన్నా మించి కాదు. వస్తువులు ఇస్తాడు దేవుడు, ఆశీర్వాదం ఇస్తాడు, భౌతిక సంబంధం ఆశీర్వాదం మనకి ఇస్తాడు. కానీ దేవుడి కన్నా మించి కాదు. దాన్ని వాడుకోమంటాం కానీ ప్రేమించమంటాం కానీ. నా జీవితంలో ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ ఉన్నానో అప్పుడు దేవుడి మీద ప్రేమ పెరిగినంతసేపు మిగతా వాటి మీద తగ్గుతూ ఉందన్నమాట. ఇది తాత్కాలికం. అది మనిషి అయినా, వస్తువులైనా, ఆస్తిపాస్తులైనా, అందచందాలైనా, పరువు ప్రఖ్యాతులు ఏదైనా సరే అది తాత్కాలికం. అలా చూడటం స్టార్ట్ చేసింది. సో దేవుని ప్రేమ అట్లా వస్తుంది. తర్వాత కృప, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు. అంటే యేసు ప్రభు గురించి ఇంకా నువ్వు అర్థం చేసుకుంటే, అనగా యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు నా కోసం, సిలువ మీద ఏం చేశాడు, రక్తం కార్చాడు, కరెక్టే. ఆ రక్తం ఎప్పుడుదా పనికి వస్తుంది? 1-2 పాపాలా, లేకపోతే నా గతము ప్రస్తుతం భవిష్యత్తు పాపాలు కూడా క్షమిస్తుందా? అది ఆయన కృప ఎటువంటిది, అసలు సిలువలో ఏం జరిగింది అని అర్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే, అక్కడ యేసును గూర్చినట్టు అయినను అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరిస్తుంది. మీరు అర్థం చేసుకుంటే విస్తరిస్తుంది. అంతేగాని పాస్టర్ గారు కృపయు ఉన్నది కాకంటే రాదు. కానీ దాన్ని మామూలుగా పెట్టేసుకున్నారు ఆశీర్వాదం అని. దేవుడికి సంబంధించిన ప్రతి మాట ఆశీర్వాదమే కాదనట్లా. కానీ అది ఆశీర్వాదంగా చూసేసి పాస్టర్ గారు చివరిలో ఆశీర్వాదిస్తారంటే అది కరెక్ట్. నాకు ఫస్ట్లో నేను అనుకునేవాడిని, నేను తలదించుకుని భయభక్తి అలా చెప్పేదాకా చివరి ఆశీర్వాదం దాకా ఉండాలేదా అంటారు. నేను అలా ఉండిపోయి కొన్ని సంవత్సరాలు ముందే వెళ్ళిపోకూడదు, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు, ఆ ఆశీర్వాదం తర్వాతే వెళ్ళాలి, అయితే మంచిది కాదు, అలా పెట్టేసుకునేవాడిని. తర్వాత అర్థమైంది, ఆయన అన్నంత మాత్రం నాకు రాదు, నేను అర్థం చేసుకుంటే నాకు ఆశీర్వాదం వస్తుంది. నేను దేవుడి ప్రేమ అర్థం చేసుకుంటే దేవుడికి దగ్గర అవుతాను. కృప నా మీద ఎప్పుడు విస్తరిస్తుంది? యేసు గురించి అర్థం చేసుకుంటే, యేసు ఎవరు, ఏం చేశారు, ఇది అర్థం చేసుకుంటే నా మీద కృప
విస్తరేస్తుంది. మళ్ళీ మూడో ఆశీర్వాదం ఏంటి? తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. సహవాసం అన్నంత మాత్రాన చీటికడు కూడా రాదు. సహవాసం ఏం రాదు. ఎప్పుడు వస్తుంది సహవాసం? ఒక మనిషితో నీకు సహవాసం రావాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఒక మనిషితో, వ్యక్తితో నీకు సహవాసం పెంచుకోవాలి, సహవాసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, గడపాలి. అంతేగాని పాస్టర్ గారు ఇక్కడి నుంచి అన్నంతవరకు అది రాదు. నువ్వు ఇంటికి వెళ్ళి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ఉంటే అప్పుడు ఆ సహవాసం యొక్క రుచి, ఆ సహవాసం యొక్క ఆశీర్వాదాన్ని నీ ఇంట్లో, నీ ఒంట్లో చూస్తావు. ఏమేన్. అంతేగాని ఆ మాటకి అది ఆశీర్వాదం అని లేకపోతే ఏంటో అని పెట్టేసుకుని అదొక వచనంలాగా ఆ ఆశీర్వాదం ఇచ్చారు, ఆశీర్వాదం పొందుకున్నాను, వెళ్ళిపోయాను. నో. ఎన్ని సంవత్సరాలు నువ్వు పొందుకుంటానే ఉన్నా అలాగే ఉంటుంది లైఫ్.